స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పండుగ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకునే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మనం అందరం ఆనాటి స్వాతంత్ర సంగ్రామ పోరులో పాల్గొని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించినటువంటి ఆనాటి కాంగ్రెస్ యోధులను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలన్నిటికీ కారణం ఆనాడు 1885లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీని పెట్టి ఆనాటి నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం గోపాలకృష్ణ గోఖలే గారు కావచ్చు, లాలా లజపత్ రాయ్ గారు కావచ్చు, బాలగంగాధర్ తిలక్ గారు కావచ్చు, మోతీలాల్ నెహ్రూ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, వీళ్ళందరి త్యాగాల వల్ల, వారందరి నాయకత్వం వల్ల ఈ దేశ ప్రజానికాన్ని సమాయత్తం చేసి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి బయటికి పంపించి మనకి స్వాతంత్ర ఫలాలు అందించారు. అలా అందించినటువంటి ఆ మహనీయుల చరిత్రని 75 సంవత్సరాల సందర్భంగా సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా తప్పనిసరిగా ఈ మహనీయుల చరిత్రని, వారు చేసినటువంటి త్యాగాల్ని, వారు ఏ లక్ష్యాలతో అయితే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో ఆ లక్ష్యాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు కానీ, పండగ కానీ, ఇదంతా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం యొక్క కృషి, శ్రమ, కష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆనాటి స్వాతంత్ర సంగ్రామాన్ని, కాంగ్రెస్ పార్టీని విడదీసి సపరేట్ గా చూడలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి నడిపించి ఈ దేశానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించి అద్భుతంగా స్వాతంత్రాన్ని చేసరావటమే కాదు, తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఫలవంతంగా పంచవర్ష ప్రణాళికలతో ఈ దేశ అభివృద్ధి కోసం పునాదులు వేసినటువంటి సంఘటన కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో మనతో పాటు పాకిస్తాన్ కూడా వస్తే ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్య పునాదులు బలంగా వేసినటువంటి విధానం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మనం చూసాం అనేక సందర్భాల్లో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఆర్మీ చేతుల్లోకి వెళ్లి అనేక ఇబ్బందులు పడినప్పటికి కూడా భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం పరిఢిల్లుతుందంటే దానికి కారణం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలతో
పీస్ఫుల్ గా అధికార మార్పిడి అనేది కూడా చాలా గొప్పగా జరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇంతటి ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారతదేశ నిర్మాణానికి పనికొచ్చేటువంటి అనేక ఆలోచనలు ఆనాటి నాయకత్వం, అది పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, లేకపోతే ఐఐటీలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీని భారతదేశంలో ముందుండి నడిపించడానికి చేసినటువంటి వ్యవస్థలు కావచ్చు, భారతదేశ ఆర్థిక వ్యవస్థని పరిపూర్ణంగా నిలబెట్టడానికి పనికొచ్చేటువంటి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి కొద్దిమంది చేతుల్లోకి మొత్తం ఆర్థిక వ్యవస్థ పోకుండా చేసిన విధానాలు కావచ్చు, అట్లాగే గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు, వైట్ రివల్యూషన్ తీసుకొచ్చిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ ఆర్థిక పరిస్థితిని పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్నటువంటి చర్యల వల్లనే బలోపేతమైందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఈనాడు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి రాజకీయ పార్టీ కానీ, ఇక్కడి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రాజకీయ పార్టీ కానీ ఏమాత్రం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాత్ర లేనటువంటి వాళ్ళు, చరిత్ర లేనటువంటి వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని ఏలుతూ దేశాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. చరిత్ర లేనటువంటి ఈ నాయకత్వం వారి పేరు చెప్పుకుంటే ఆ చెప్పుకోవడానికి మనుషులు కానీ చరిత్ర కానీ లేనటువంటి సందర్భంలోనే ఆనాటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో భాగస్వాములైనటువంటి నాయకుల బొమ్మలు పెట్టుకొని వారి చరిత్రనే వీరు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చరిత్రని దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో పివి నరసింహరావు గారి చరిత్రని ఇక్కడ ఏలుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకుల చరిత్రని చెప్పుకొని బతకటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని, వేసినటువంటి పునాదుల్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ ఈనాడు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఎక్కడెక్కడే అమ్మేస్తా ఉన్నారు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం పైన దాడి చేసేటట్టు పెగాసిస్ అనేటువంటి స్పైవేర్ ని తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు కానీ, న్యాయ వ్యవస్థలకు కానీ, లేకపోతే జర్నలిస్టులకు కానీ, లేకపోతే ఇతరత్ర సంస్థలకు కానీ, వ్యవస్థలకు కానీ ఏవి సంపూర్ణంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం లేని విధంగా ఈ స్పైవేర్ పెగాసిస్ పెట్టుకొని అందరినీ కంట్రోల్ చేయాలనేటువంటి పరిస్థితి ఆనాటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి భారతదేశ స్వాతంత్రాన్ని వీళ్లు గుప్పెట్లో పెట్టి బంధించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా భావ వ్యక్తీకరణ చేస్తూ బతకాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం సామ్రాజ్యవాద చేతుల్లో పిడికల్లో బిగించినటువంటి భారతదేశానికి ఆనాడు స్వాతంత్రం వచ్చేటట్టుగా చేశారు. వచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ఈనాడు భారతీయ జనతా పార్టీ వారి గుప్పెట్లో బంధించాలని ప్రయత్నం చేస్తా ఉంది. భారతదేశ ప్రజానీకం స్వాతంత్ర పిపాసులు, స్వేచ్ఛగా బతకాలని కోరుకునేటువంటి వాడు, స్వతంత్రంగా భావజాలాన్ని వ్యక్తీకరించాలనుకునేటువంటి వాడు, అనేక భావజాలాలని స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడాలని కోరుకునేటువంటి వాడు, వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా భారత జాతిని ఈరోజు మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, కులాల పేరు మీద విభజించి
తెచ్చుకున్న స్వాతంత్ర భారతదేశానికి వేసినటువంటి పునాదుల్ని కదిలించాలని చూస్తున్నటువంటి ఈ రాజకీయ శక్తుల గురించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్షం భావిస్తా ఉంది. అందులో భాగంగానే మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మనం పండుగలుగా జరుపుకోవటమే కాదు, ఈ సంవత్సర కాలం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను కూడా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దాంట్లో భాగంగా తప్పనిసరిగా ఈ దేశ పౌరులందరూ కూడా, ముఖ్యంగా యువత, మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోవటానికి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మహనీయుల గురించి, పార్టీ గురించి, వారి సిద్ధాంతాల గురించి తప్పనిసరిగా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం, చదువుకోవాల్సిన అవసరం, వారి లక్ష్యాల్ని, వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని అడుగులో అడుగు వేస్తూ తెచ్చుకున్న స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయానకంగా, బాధాకరంగా కూడా ఉంది. ఉద్యోగాలు లేక యువత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకి మద్దతు ధర దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దేశంలో తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు మనం అందరం కూడా, మన రైతాంగం ఆందోళన చెందుతుంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే సంవత్సర కాలంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచన చేసి అడుగులు ముందుకు వేసి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని, ఆ తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించిన విధానాన్ని తెలుసుకుంటూ ఈ నిర్మాణ సౌధాల్ని మనం కాపాడుకుందాం అని చెప్పి మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.